సోదరులకు నమస్కారం. భారతదేశ ప్రధానమంత్రి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి ఇచ్చేస్తున్న సందర్భంగా బీసీ ప్రధానమంత్రి అయిన బీసీలై 10 డిమాండ్లు ప్రధానమైన ఉన్నాయి. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు. 80 కోట్ల మంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారు భారతదేశంలో. వాళ్ళకొక శాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్. మరియు జనగణనలో కులగణ జరుగుతున్న సందర్భంగా ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా కులగణన చేయాలని పొందుపరిచిండ్రు. కానీ ఓబీసీల కాలము అందులో పొందుపరచలేదు. అందుకే మేము వచ్చే నెల 26 తారీఖు వరకు వెయిట్ చేస్తాము. అప్పుడు మా ఓబీసీ కాలము తప్పకుండా జనగణనలో కులగణన సందర్భంగా పొందుపరచాలని డిమాండ్ చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మహిళా బిల్లు మొన్న పెట్టి ఫెయిల్ సందర్భంగా మేమనేది ఏంటంటే, మహిళలకు ఇస్తున్న రిజర్వేషన్లో చట్టసభలలో 33% ఇస్తున్నారు. కాబట్టి అందులో మా బడుగు బలహీన వర్గాల మహిళల వాటా ఎంబడే పొందుపరిచి మా వాటా ఎంతో తెలియజేయాలని బీసీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారిని మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గం అంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరు అడగని ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చి అగ్రవర్ణాలకు ప్రత్యేకంగా భారతదేశంలో 10%తోని ఉద్యోగాలలో వాళ్లకు ఎంతో లాభం చేకూరుస్తున్నారు. కాబట్టి 80 కోట్ల మందికి దక్కని అవకాశము అగ్రవర్ణాలలో ఉన్న 10% వాళ్లకు జరుగుతున్నది లాభం. కాబట్టి మాకు కూడా బడుగు బలహీన వర్గాలను ఈ భారతదేశంలో 78 సంవత్సరాల నుంచి తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తున్న సందర్భంగా మా అందరికి కూడా బీసీల డిమాండ్లు చేయాలి. చట్టసభలలో బడుగు బలహీన వర్గాలకు 80 కోట్ల మంది జనాభా ఉన్నారు. కాబట్టి 50% రిజర్వేషను ఎత్తేసి మాకు రిజర్వేషన్ ప్రకటించాలని మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రపతి గారి దగ్గర మా కులగణన జరిగిన బిల్లు 42% చట్టసభలలో రిజర్వేషను ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లో ఉన్నది బీసీ బిల్లు. కాబట్టి దానిని కూడా వెంటనే ఆమోదింపజేయాలని మోడీ గారిని మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చట్టసభలలో 78 సంవత్సరాల నుంచి తీవ్ర అన్యాయానికి గురి అయింది. అగ్రవర్ణాల చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రము బందీ కాబడ్డది. కాబట్టి ఎన్నో బలహీన వర్గాలకు 2.5 కోట్ల మంది జనాభా ఉన్నా కూడా సరి అయిన ప్రాతినిధ్యం దక్కక ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరియు కంబైన్డ్ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల వాటా బీసీలకు దక్కలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 15 సంవత్సరాలు గడుస్తున్నా కూడా బీసీ ముఖ్యమంత్రి 80 సంవత్సరాలలో అయిన దాఖలాలు లేవు. బీసీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు మా బీసీల డిమాండ్లన్నీ నెరవేర్చాలి. ఎందుకంటే విద్యాపరంగా అయినా ఉద్యోగాలలో కూడా భారతదేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి చెప్పిండు. కాబట్టి మా తెలంగాణ రాష్ట్రం వాటా మాకు ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉన్నది. కాబట్టి తెలంగాణలో ఉద్యోగాలలో కూడా మా బడుగు బలహీన వర్గాల వాటా మాకు దక్కే విధంగా నరేంద్ర మోడీ గారు ఈ పేరేడ్ గ్రౌండ్లో జరిగే సభలలో డిక్లేర్ చేయాలని కూడా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము.
తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు కూడా 5 ఉన్నారు. వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు. మీలాంటి వాళ్ళు బీసీ సంఘాలు మాట్లాడుతున్నారు కానీ ఎంపీలు కూడా ఎక్కడ కూడా నోరెత్తట్లేదు. వాళ్ళు బీజేపీ పార్టీలో ఉన్న మా బీసీ సోదరులు, పార్లమెంట్ సభ్యులు, సభ్యుడైన లక్ష్మణ్ గారు బీసీల తరపున ఏం మాట్లాడతలేరు కాబట్టి మేము వాళ్ళను ముందు ముందు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని నిరంతరము ఈ బీజేపీ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యుడు చెప్తుంటాడు. కానీ ఇక్కడ బీసీల గురించి పార్లమెంట్లో పోరాటం చేసిన దాఖలాలు లేవు. కులగణన విషయంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న బీసీ ఎంపీలు ఎవరు మాట్లాడతలేరు. కాబట్టి బీసీ అయిన నరేంద్ర మోడీ గారు వెంటనే మన బడుగు బలహీన వర్గాలు ఎంతున్నారో అంత వాటా దక్కాలని డిమాండ్ చేస్తున్నాము. కులాల వారీగా కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఉండేదంతా కూడా తెలంగాణలో బడుగు బలహీన వర్గాల మందే ఎక్కువ ఉన్నారు కాబట్టి కుల వృత్తులను కూడా ధ్వంసం చేసిన చరిత్ర 2 పార్టీలకు ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. బీజేపీ పార్టీ ఏమో ఉద్యోగాలు భర్తీ చేస్తా అని కేంద్రంలో చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ చెప్పకపోగా నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరియు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమో గొర్రెలు, బర్రెలు అవిటికే పరిమితం చేసి చేపలకు, కుల వృత్తులను కూడా సాగనీయకుండా నిరంతరం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అవిటిని కూడా ఆలోచన చేయాలి. చేస్తేనే మీ బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినట్టయితుంది. ఇంకో సమస్య, దక్షిణ భారతదేశంలో ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి ప్రధానమంత్రి ఒక్కసారి అయ్యిండు పివి నరసింహారావు. కానీ ఇక్కడున్న దక్షిణాది రాష్ట్రాలలో మాకు మా వాటా దక్కడం లేదు. కాబట్టి ఒక రొటీన్గా జరగాలి. ప్రధానమంత్రి అంటే అక్కడ నార్త్కే పర్మనెంట్గా ఉంటుండు. కాబట్టి ఇక్కడ కూడా ఒక 2.5 సంవత్సరాలు ప్రధానమంత్రి పదవిని షేర్ చేసుకుంటేనే ఎవరైనా బీజేపీని దక్షిణాదిలో నమ్ముతారు. లేకపోతే ఎందుకు నమ్ముతారండి? ఎప్పుడు చూసినా అంత నార్తులనే అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. నిరుద్యోగ సమస్య, మా ఓబీసీ శాఖ కూడా కేంద్రంలో పెట్టలేదు. ఇక్కడ అంతా దక్షిణాదిలో ఉండే వాళ్ళంతా బడుగు బలహీన వర్గాల సంఖ్య ఎక్కువ ఉన్నది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే కోర్టులలో కూడా న్యాయమూర్తుల సంఖ్య మా బీసీలది చాలా తక్కువ, 3%కే పరిమితం చేసిర్రు. కానీ అంతా హైకోర్టు అయినా, సుప్రీంకోర్టులు అయినా, జిల్లా కోర్టులలో అయినా అంతా అగ్రవర్ణ వాళ్ళే ఉన్నారు. కాబట్టి బీసీలకు కూడా నిష్పత్తి ప్రకారం మేము ఎంత ఉన్నామో అంత వాటా దక్కాలి. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలము, మైనార్టీలను కలుపుకుంటే 90% మేమే ఉన్నాం. కాబట్టి మా వాటా మాకు కూడా న్యాయస్థానాల్లో దక్కినప్పుడే అందరికీ న్యాయపరంగా లాభం జరుగుతుంది. అగ్రవర్ణాలను అక్కడ ఉన్నత పదవులలో కూర్చుండబెట్టి న్యాయస్థానాల్లో మా వంతు వాటా మాకు న్యాయం జరగాలంటే ఎట్లా జరుగుతుందండి? ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీ వచ్చిండు, భారత్ జోడో యాత్రలో, కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. కులగణన జరిగినప్పుడేమో 56%, 33గా నమోదైంది. అది కూడా ఆ కులగణన తప్పుల తడక అయినా కూడా 1931 తర్వాత ఇప్పుడే కులగణన చేసిర్రు. కాబట్టి సరే, మొదటిసారి కులగణన జరుగుతుంది, మా సంఖ్యాబలం ఎంతనో తెలియని అని మేము అనుకున్నాము. 56% నమోదైనా కూడా మాకు ఇచ్చింది ఎంత? 17%కే పరిమితం చేసిర్రు గ్రామ పంచాయతీలో. మళ్ళీ మున్సిపాలిటీలలో ఎంత ఇచ్చిర్రు? 21%. కానీ ఈ విధంగా మమ్మల్ని అవమానపరిచినందుకు మేమంతా కూడా మున్సిపాలిటీలలో 61% గెలిచి చూపించినాము. గ్రామ పంచాయతీలలో 52% గెలిచి చూపెట్టినాము. అందుకే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి 3వసారి గెలిచినాక తెలంగాణలో అడుగు పెడుతున్న సందర్భంగా మేము ఆయనను డిమాండ్ చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ప్రధానమంత్రి కాబట్టి మా వాటా మాకు దక్కే దిశగా మాకు మద్దతు తెలియజేయాలి అన్ని రంగాలలో కూడా. ఎందుకంటే ఇక్కడ విద్యాపరంగా కూడా మా బహుజనులకు తీవ్ర నష్టం జరుగుతుంది ఇప్పుడున్న ప్రభుత్వంతో. అవన్నీ కూడా ప్రధానమంత్రి ఆలోచించి, బడుగు బలహీన వర్గాల ప్రధానమంత్రి కాబట్టి
మేము ఎంతున్నామో అన్ని రంగాలలో కూడా మాకు ఆ వాటా దక్కాలి. ఎందుకంటే వైద్యపరంగా కూడా మాకు వెసులుబాటు ఇచ్చి ఇంతకు మొదలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎట్లయితే జరుగుతుండేనో ఆ విధంగా ఆరోగ్యశ్రీ పథకం ఎట్లుండేనో అట్లా ఒక 25 లక్షల వరకు పేదోడికి ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా వైద్యము చేయించుకునే విధంగా వెసులుబాటు తేవాలే. అటువంటి నిర్ణయం చేస్తే ప్రధానమంత్రిని ఎవరన్నా బీసీ ప్రధాని అని నమ్ముతారు. అది ఏమి చేయకుండా మీరు వచ్చిపోతే మా కొరిగేది ఏం లేదు. ఎందుకంటే మీరు వస్తున్నారంటే అందరికీ ఒక ఆశ, ప్రధానమంత్రి గారు వస్తే ఏ పథకాలు ఇస్తాడో, ఎంత బడుగు బలైన వర్గాలకు లాభం జరుగుతుందో అని మేమంతా కూడా మీరు రావాలని, ఎందుకంటే భారతదేశ ప్రధాని కాబట్టి మేము ఆహ్వానం పలుకుతున్నాము. వచ్చి ఉత్తగానే పోతే కాదు, మాకు మా డిమాండ్లన్నీ కూడా సాధించే దిశగా మాకంతా కూడా మద్దతు తెలపాలి. మా బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా ఉండాలి. చట్టసభలలో రిజర్వేషన్ జరగాలి. ఇవన్నీ కూడా మోడీ గారు చేస్తారనే నమ్మకం ఉంది. చేయాలని కూడా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా కోరుకుంటున్నాము. మా కార్యవర్గ నాయకులు కన్వీనర్స్ కూడా వాళ్ళు కూడా మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ గురించి చెప్తారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏర్పడడానికి జయశంకర్ సారు గారు హార్నిషలు ఆయన పోరాటం చేసి ఆయన ఈ రాష్ట్రానికి ఒక సంధానకర్తగా ఏ పదవి తీసుకోకుండా కూడా సేవ చేసిండు. కాబట్టి బలహీన వర్గాల గురించి ఆయన ఎంతో పాటుపడ్డాడు. ఆయన కొండ లక్ష్మణ్ బాపూజీ గారైనా, ఇటువంటి ధర్మభిక్షం గారైనా, ఈ మహామౌలంతా కూడా కష్టపడ్డ బీసీల గురించి, డిమాండ్ల గురించి నిరంతరం పోరాటం చేసిన వ్యక్తులు. కాబట్టి వాళ్ళ ఆశయాలు నెరవేరుస్తామని, ఎందుకంటే చాకల ఐలమ్మ గారు, ఇటువంటి గొప్ప గొప్ప నాయకులు, దేశం చినమల్లయ్య, బాలాగౌడ్ గారు, మహా నాయకులంతా కూడా మా బీసీలలో ఉన్నారు. కాబట్టి మా బీసీ బిడ్డ ప్రధానమంత్రి అయి మా తెలంగాణకు వస్తున్న సందర్భంగా ఈ డిమాండ్లన్నీ ఇక్కడున్న పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేసి అడగడం లేదు. బీసీ బిడ్డ అయినా కూడా ఎవరు అడుగుతారు. కాబట్టి అందుకే మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మోడీ గారు వస్తున్న సందర్భంగా మేము అన్ని డిమాండ్ చేస్తాము. మా కార్యవర్గం కూడా ఇంకా ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి, మీకు అంతా తెలియజేస్తాం.